ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. గుడారములలో నివసించుడి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. విశ్వాసమును బట్టి అబ్రహాము గుడారములలో నివసించెను. పాత నిబంధన కాలంలో గుడారాల్లో నివసించుట అనగా విశ్వాస జీవితానికి సూచనగా ఉండేది. అబ్రహాము యొక్క కుమారులు అతని మనవళ్లు కూడా విశ్వాస జీవితాన్ని చేయుటకు అనగా గుడారాల్లో నివసించుటకు బోధించబడలే. అంతే కదండి. ఇప్పుడు మనమున్నాము, మనకెవరు చెప్పారు? మన తల్లిదండ్రులు చెప్తారు. మనం ఏ మార్గంలో నడవాలి, ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, మనం పెద్దవాళ్ళైన తర్వాత మనం ఏమవ్వాలి అనేది మన తల్లిదండ్రులు చెప్తేనే మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు మనం ఉన్న కాలంలో మనం ఏంటంటే ఒక మంచి గోల్ అనేది పెట్టుకో బాబు, ఒక మంచి గోల్ పెట్టుకోమ్మా, దాన్ని ఎలా సాధించాలి, దానికోసం ఎంత కష్టపడాలి, ఎంతసేపు చదవాలి అనేది మీరే ఒక టైం పెట్టుకోండి. ఒక టైం షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారమే మార్నింగ్ అలారం పెట్టుకొని లే, ఫలానా టైంకి వరకు ఈ సబ్జెక్టు, ఆ టైం నుంచి ఆ టైంకి ఆ సబ్జెక్టు అని ప్రతి విషయంలో మనం పిల్లల్ని చెప్తా ఉంటాం పిల్లలకి. కానీ దేవుని విషయంలో మనం చెప్తున్నామా? దేవునికి మనం ఎలా దగ్గర అవ్వాలి, మనం దేవునికి దగ్గరైతే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు, మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఏ సమయంలో దేవుని సహాయం మనకు కావాలి అనేది మనం మన పిల్లలకి చెప్తున్నామా? కానీ అబ్రహాం గారు చెప్పారుంట, ఇస్సాకు యాకోబు అనువారును కూడా గుడారములలో నివసించారు. అంటే అబ్రహాం గారు చెప్తేనే కదా ఇస్సాకు యాకోబులకు కూడా తెలిసేది. ఆ విధంగానే మనం కూడా మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. లేకపోతే దారి తప్పిపోయారంటే వాళ్ళు నరకానికి వెళ్ళడానికి ఫస్ట్ కారణం మనమే అవుతాం కదా. కాబట్టి విశ్వాసమును బట్టి అబ్రహాము గుడారములలో నివసించెను. అతని కుమారులు మనవళ్ళు కూడా విశ్వాస జీవితాన్ని చేయడానికి, అంటే గుడారాల్లో నివసించడానికే బోధించబడ్డారు. అప్పటి నుండి అబ్రహాము మరణము తదుపరి అతని పిల్లలు, అతని మనవళ్ళు కూడా అతని యొక్క మంచి మాదిరిని అనుసరించి గుడారవాసులుగా జీవించిరి. ఫస్ట్ ఎవరు కరెక్ట్గా ఉండాలి ఇంట్లో? భర్తకి చాలా పనులుంటాయి, భార్య ఉండాలి. అంటే తల్లి తండ్రులు సరైన దారిలో ఉంటే, సరైన విశ్వాసంలో, సరైన మార్గంలో నడిస్తే మన వెనకాల వచ్చే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు కదమ్మా. మనమే అసలు ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు? మనలాగే నేర్చుకుంటారు కదా. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. మనల్ని చూసి మనం ప్రార్థిస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నేను ఒక్కోసారి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కోసారి ఎందుకనో ప్రేరేపణ అట్లా వచ్చిద్ది, వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా, కాసేపు ప్రార్థన చేసుకొని వచ్చిద్ది. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని కన్నీటితో చేస్తూ ఉంటే, కన్నీటితో అడుగుతా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. నా పిల్లలు వస్తారు, వచ్చి అమ్మ మేము కూడా చేస్తాం నీతో పాటు అంటారు. సరే కూర్చోన్నానుగా మీ ఇష్టం, కానీ ఇంతసేపు అయితే మీరు కూర్చోలేరమ్మా అని చెప్పని చెప్తా ఉంటాను. అమ్మ మేము కూడా నీతో పాటు చేస్తాం అని చెప్పనని చెప్తే, వాళ్ళు చిన్నపిల్లలండి, బాబేమో LKG, పాపేమో 2nd క్లాస్. అయితే ఇద్దరు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటారు. వాళ్ళు ఎంతసేపు చేయగలరు? మనం చేసినంతసేపు అయితే ఉండలేరు కదా పిల్లలు. నేను ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. నేను ఎందుకు ఏడుస్తున్నానో వాళ్ళకి తెలియదు, కానీ నేను ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఏడ్చి వాళ్ళకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు నాన్న మీరు ఏడుస్తున్నారు అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా. మనం వేసుకునే వస్త్రధారణ బట్టి మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి నేర్పించేవాడు, ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నా, పెద్దవాళ్ళు ఏదైనా మాట అన్నా తిరిగి అనొద్దమ్మా, అది మనకు తగదు, అది చాలా తప్పు. ఇప్పుడు కూడా నాకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా గబక్కన మా మామయ్య ఏదైనా అంటే మాట్లాడతాడు, అట్లా
గబక్కన మాట అనేస్తాడు. అప్పుడు మా నాన్న ఇట్లా అంటున్నారు నాన్న అంటే, వద్దమ్మా నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు, దేవుడు చూసుకుంటాడు. గబక్కన పెద్ద ఆయన ఏదన్నా అన్నా కూడా నువ్వు సర్దుకో, నువ్వు మాత్రం ఎదురు మాట్లాడొద్దు అని చెప్పనని ఇప్పుడు కూడా చెప్తాడు. అట్లా మనం ప్రార్థన చేస్తామంటే మన పిల్లలు వచ్చి మనల్ని చూసి ఓహో ప్రార్థన అంటే ఇలా చేయాలనుకుంటా, దేవుణ్ణి ఇట్లా అడగాలేమో, ఇలా ఏడిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడేమో అని వాళ్ళకి తెలుస్తుంది కదా, నేర్చుకుంటారు కదా. అలా నాకు భలే సంతోషం వేసేది. అంటే నేనైతే వాళ్ళకి చెప్పలేదు, రండి నాన్న ప్రార్థన చేసుకుందాం, ఎప్పుడన్నా ఒకసారి పిలుస్తాను. అయితే నైటు పడుకునేటప్పుడు మాత్రం పిల్లలిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళనే చేసుకోమంటాను. కొన్ని రోజులు నేను నేర్పించాను ప్రార్థన, ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు కూర్చొని. కానీ ఎక్కువసేపు భారంగా అనిపించినప్పుడు అప్పుడు కాస్త పిల్లలకు ఫీజు కట్టేటప్పుడు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది అయింది. ఇక ఏ దారి లేదు, పిల్లలకేమో ఫీజు కట్టాలి, వేరే డ్రెస్ అవి కొనుక్కోవాలి, ఫీజు లేదు, ఇద్దరికి కట్టాలి కదా. హైదరాబాద్లో స్కూల్ ఫీజులు అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో, కట్టాలంటే ఫీజు కాస్త ఇబ్బందిగా ఉంది అని ఇక మనుషుల మీద నేను ఎప్పుడు మనుషులు అడగను. కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వండి, అత్త అమ్మ కొంచెం నాకు ఎంత అమౌంట్ ఉంటే ఇవ్వండి, ఇంకెవరన్నా ఫ్రెండ్స్ని కానీ అంటే నాకు మనసు రాదు. తండ్రి ఫస్ట్ నుంచి ఆ మనసు ఇవ్వలేదు, దేవుని పాదాలే పట్టుకుంటా. వాళ్ళని అడిగితే మేబీ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఒకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితి నాకు రానివ్వద్దయ్యా అని ఫస్ట్ నుంచి నేను అడిగానేమో, నాకు తెలియకుండానే తండ్రి అదే పరిస్థితి నాకు ఇచ్చాడు. మనుషుల మీద ఆధారపడొద్దు కదా, మనం దేవుని మీదే ఆధారపడాలి కదా. ఇంకా ప్రార్థనలో కూర్చున్నాను కన్నీటితో, నా బిడ్డలకి ఈ పరిస్థితి రానివ్వద్దు. నేను చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, మా నాన్న అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా. ఆ పరిస్థితి మనం తల్లిదండ్రులుగా మనం అదే కోరుకుంటాం కదా, మేము పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదే కోరుకుంటారు కదా. అదే అడిగాను తండ్రిని. ఎప్పుడూ నేను ఎవరి దగ్గర చేయి చాచలేదయ్యా. ఎందుకంటే చిన్నప్పుడు అంటే నాకు తెలియని వయసులో మేబీ అమ్మ వాళ్ళ దగ్గర మనం పెరిగేటప్పుడు వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు. కానీ మనం పెరిగి పెద్దయ్యి చదువుకొని ఉద్యోగాలు చేసేటప్పుడు ఒకళ్ళకి ఇచ్చే స్థితిలోనే దేవుడు ఉంచాడు, కానీ ఒకళ్ళని అడిగే స్థితిలో మాత్రం ఎప్పుడూ ఉంచలేదు తండ్రి. నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వా, నాకు ఒక 2000 ఇవ్వా అని. నా భర్తను అడగాలన్నా కూడా నాకు మొహమాటం, మనసు రాదు. అప్పుడు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాను కదా, అప్పుడు నైట్ ఫోన్ చేశారు, ఇట్లా అయింది, మీ అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, కొంచెం అదే డబ్బులు ఉంటే పంపించమ్మా అని చేశారు. ఆ టైంలో నేనే జాబ్ చేయట్లేదు. ఇక ఎవరిని అడగాలి, ఎవరిని అడగడానికి లేదు. నా ఫ్రెండ్స్ని నేను ఎప్పుడు అడగలేదు. నా ఫ్రెండ్స్ని అన్నవాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ నాకు పరిచయం ఉన్న వాళ్ళని ఎప్పుడూ అడగలేదు. ఆ పరిస్థితి దేవుడు నాకు తీసుకురాలేదు. మళ్ళీ అది నా గొప్పతనం కాదు, దేవుని కృప. అయితే ఎవరిని అడగాలి, ఇంకొంది నా భర్తను అడగాలంటే నాకు మొహమాటం, స్వతంత్రంగా అడగలేను. మీరైతే దేవుని కృపను బట్టి మీకు ఆ స్వతంత్రం ఉండొచ్చు, కానీ నా భర్తను కూడా అడగాలనే మనసు నాకు రాదు, ఏదో మొహమాటంగా అనిపించింది. అయినా సరే మనసు చంపుకొని ఇంకా తప్పదు అని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నాకు ఇక వేరే దారి లేదు, కానీ ఇప్పుడు నేను పంపించాలి. మా అన్నయ్యోళ్ళ పరిస్థితి, మా వదిన పరిస్థితి, పాపం వాళ్ళు ఏంటంటే కూలి పనికి వెళ్ళేవాళ్ళు, మనం కాస్త ఉద్యోగాలు చేసేవాళ్ళం కాబట్టి మనం ఆశపడతారు కదా. కానీ మా అన్నయ్య ఏమో ఆ పరిస్థితిలో ఉన్నాడు. నేను ఎవరిని నాకు అడగడానికి మనసు రావట్లేదు, మీరు నన్ను అలా పెంచలేదు కాబట్టి నాకు సహాయం మీ దగ్గర నుంచే రావాలి అని ప్రార్థన చేసుకొని నా భర్తను అడిగాను. అండి ఇట్లా అన్నయ్యకి ఇట్లా అయింది, మరి కొంచెం అదే ఒక 3000 ఉంటే ఇవ్వండి అంటే, అసలు ఎప్పుడు నేను అడగలేదు, ఆయన కూడా కావాలని కూడా ఎప్పుడు అడగలేదు. ఆ రోజు మాత్రం అంటే ఎప్పుడు ప్రేమగా ఉంటాం కానీ కొంచెం తక్కువ. ఇప్పుడంటే దేవుని కృపను బట్టి బాగానే ఉన్నాం, దేవుడు మార్చేశాడు. అవి అడగడమే ఇక నాకు ఏడుపు వచ్చేసింది. మనుషుల దగ్గర నేను ఏడవనని చెప్పాను కదా, నా భర్త దగ్గర దేవుణ్ణి పాదాలు పట్టుకుని అడిగిన తర్వాత ఇక ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే సొంత రిలేషన్ కదండి, ఎంత కాదన్నా సొంత రక్త సంబంధం. ఆ పరిస్థితులు ఐసీయూలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అడిగిన తర్వాత ఇంకా అసలు దేవుడు నిజంగా నా భర్త ద్వారా నాకు ఎంత ఓదార్పునిచ్చాడంటే, నువ్వు ఏడవకు,
నువ్వు ఫస్ట్ ఏడవకు, నేను పంపిస్తాను. 3,000 కాదు, 10,000 అయినా నేను ఇస్తాను. నువ్వు మాత్రం ఏడవద్దు. మీ వదినకి ఫోన్ చేసి ధైర్యం చెప్పు, అన్నయ్యతో మాట్లాడు, ధైర్యం చెప్పు అని తండ్రి అసలు నా భర్త ద్వారా నాకు చాలా ఓదార్పునిచ్చాడు. అది తలుచుకుంటే నాకు నా భర్త నేను అడగంగానే డబ్బులు ఇచ్చారంటే అసలు అది దేవుడిచ్చే మనసే కదా అది. ఎవరొకళ్ళ ద్వారా, అంత కఠినాత్ముల ద్వారా, వాళ్ళ ద్వారానే మనకు సహాయం పంపిస్తాడు కదా. అప్పుడు నైట్ ఆ డబ్బులు పంపించాను. కాస్త దేవుడి దయ వల్ల ఇక ప్రార్థనలో కూర్చున్నాను. ఒక్కరోజే నేను కూర్చుంది, కాకపోతే గట్టిగా ప్రార్థన ఒక అరగంట దేవుని మోకాళ్ళ మీద కూడా నేను కూర్చోలేను. మామూలుగానే చేసుకుంటాను, కన్నీటితో చేస్తాను, దేవుడి పాదాల దగ్గరే చేస్తాను. నా కాదయ్యా, నా గొప్పతనం కాదు, నా భక్తి కాదు, మీరిస్తేనే, మీ కృపే నాకు తోడుగా ఉండే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నారు. మరి ఆ మాట, ఆ వాగ్దానం చేసినప్పుడు నా కుటుంబంలో నా అన్న ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాడు అని తండ్రిని అడిగాను. మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. పిల్లలు తెచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒంటరిదాన్నే కదా, ఒకదాన్నే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అదే మాటలు వచ్చింది. ఎందుకంటే మనకి ఏది అవసరమో దేవుడు మన నోటికి అదే ఇస్తాడు కదా తండ్రి. అదే వచ్చేది. నువ్వు అన్యాయస్తులు కాదయ్యా, మనుషులు అన్యాయస్తులు అవుతారు కానీ మీరు అన్యాయస్తులు కారు, నాకు అన్యాయం చేయొద్దు అని చెప్పనని అదే ప్రార్థన వచ్చేది. మా అత్తమ్మ, మా మేనత్త అంటే నాన్న వాళ్ళ అక్క, ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏడ్చేద్ది. ఎంత పెద్దగా ఏడ్చిందో. బతకడమ్మా అన్నయ్య, బతకడు, ఇంకా బతకడు, అది 5-6 సంవత్సరాలు స్టాక్ ఉన్న చెదల మందంటే మాటల బతకడమ్మా అని ఆమె దుఃఖపడితే ఏడుస్తుంటే నాకు కొంచెం ఎంత కాదని భయం వేసిద్ది కదండి. అయినా సరే లేదు, పరమ వైద్యుడు మన తండ్రి ఉన్నాడు. అత్తమ్మ నువ్వు ఏడవద్దు, నన్ను బాధపెట్టద్దు, నాకు ధైర్యం పోగొట్టొద్దు. మన తండ్రి, మనం నమ్మిన తండ్రి గొప్పోడు, అది మన గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన కృప మనకి. కాబట్టి మన తండ్రి మన ముందున్నాడు, మనం ఎందుకు ఏడవాలి అని ఆమెకు ధైర్యం చెప్పే కృప తండ్రి నాకు ఇచ్చాడు. నాకు ధైర్యం ఇచ్చాడు ఫస్ట్. అట్లా దేవుని కృపను బట్టి ఆ రీతిగా, అంటే ఆ ప్రార్థన అలా చేస్తే దేవుని సహాయం అలా వచ్చింది. అట్లనే అటు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కదా. నా కూతురు అడుగుతుంది పొద్దున, అమ్మ ఎవరైనా ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడుస్తావు కదా అని చెప్పనని అది అడుగుతుంది. అవునానగా, నీకెట్లా అనిపించింది అంటే, నాకు తెలుసు నువ్వు ఏడుస్తావు అనిద్ది. అంటే చూసింది, ఆపుకోలేము, ఏడుపు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. పిల్లల ముందు ఎందుకులా అనిపించింది కానీ ఇక అది ఆగదు. అట్లా మనల్ని బట్టి మన పిల్లలు, మనం నడిచే దారిలోనే పిల్లలు నడుస్తారు కదా. కాబట్టి ఇక్కడ వాక్యంలో కూడా అదే కదా చెప్పింది. అబ్రహాం గారిని బట్టి ఆయన గుడారాలో నివసించాడంటే అసలు ఆయనకున్న ఆస్తి, నువ్వు మా మధ్య మహారాజులుగా ఉన్నావయ్యా అని చెప్పారు అని మనం బైబిల్లో చదువుకున్నాం కదా. ఆయన కావాలంటే పెద్ద ప్యాలెస్ కట్టించుకునేంత ఆస్తిపరుడు అబ్రహాం గారు, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన ఆయన కదా. అయినా సరే అదంతా నాకొద్దు అని గుడారాల్లోనే నివసించాడంటే అసలు ఎంత తగ్గింపండి. తగ్గింపు జీవితమే కదా దేవుడు కోరుకునేది. అంత ఆస్తి పెట్టుకొని కూడా గుడారాల్లో నివసించాల్సిన అవసరం ఏముందండి అబ్రహాం గారికి? ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు. అదే తగ్గింపును బట్టే మనం ఆశీర్వదించబడతాం. ఆ తగ్గింపును బట్టే దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించి జనములకు తండ్రి అవుతావని వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం, అదే తగ్గింపు జీవితాన్ని బట్టే నన్ను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఈ స్థితికి, ఇప్పుడున్న స్థితికి, అంటే ఇప్పుడు నాకు ఏ దేవుని కృప వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ టెన్షన్స్ లేవు. నా భర్త ఆఫీస్కి వెళ్తాడు, ఆయనే సంపాదిస్తాడు. అట్లానే నేను ఇంట్లో ఖాళీగా కూర్చోను. దేవుడు నాకు ఒక తలాంత్ ఇచ్చాడు, వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు వస్తూ ఉంటే చేస్తూ ఉంటాను. కానీ ఇన్ని ఇచ్చిన తండ్రికి నేనేం చేయగలను అని తండ్రిని అడిగితే, అమ్మ నీకు తలాంత్ ఇచ్చాను కాబట్టి దాన్ని బట్టి నలుగురికి కాస్త నా మాటలు చెప్పు అనే కృప తండ్రి ఇచ్చాడు. నేనైతే చెప్పలేనయ్యా, నాకంత తెలివి లేదు. ఏదో స్క్రిప్ట్ ఇస్తే నేను చదవగలను కానీ నా అంతటి నేనైతే చెప్పలేను అని తండ్రి పాదాలు పట్టుకున్నాను.
నా ముందు నువ్వు ఉంటేనే మోషే గారితో చెప్పాడు కదా, మోషే నేను నీకు తోడుంటాను అని చెప్పినని చెప్తాడు కదా. ఇంతమంది జనాంగాన్ని నేనెలా నడిపించగలనయ్యా అని చెప్పినని మోషే గారు అడిగినప్పుడు నీకు నేను తోడుంటాను, నీ ముందు నేనుంటానని చెప్తాడు కదా. నాకు అదే వాక్యం, నా ముందు మీరుంటేనే నేను చెప్పగలను. నా సొంత మాటలైతే మనుషులు వినరు, నేను చెప్తే వినరు, మీరు చెప్తేనే వింటారు. మీ మాటలైతేనే వింటారు. వాళ్ళ తమ జీవితాలు మార్చుకోవాలంటే తండ్రి మీరు చెప్తేనే వింటారని తండ్రిని అడిగాను. దేవుని కృప వల్ల, ఆయన కృపను బట్టే ఇది నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు మేము ఉండే ఇది ఇల్లు ఇదండి, అద్దె ఇల్లే, కానీ పెద్దది. 9,500 రెంట్. కానీ అంత రెంట్ కట్టే శాలరీ, డబ్బు సంపాదించే కృపా ధన్యత తండ్రి మాకు ఇచ్చాడు. లేకపోతే ఏ 1,000 రూపాయలకు 2,000 రూపాయలకు ఉండొచ్చు చిన్నింట్లో. కానీ దేవుని కృపను బట్టి మంచి ఉద్యోగం, మంచి పరిస్థితి ఇచ్చాడు. 9,500 రెంట్. అయితే మీరు అడగొచ్చు, అదేంటి సిస్టర్ అన్నీ చేసిన దేవుడు మీకు ఒక సొంత ఇల్లు ఇవ్వలేడా అని చెప్పినని మీరు అడగొచ్చు. దానికి కూడా నేనేమనుకున్నానంటే, నా మనసులో తండ్రి ఆలోచన ఏమొచ్చిందంటే, అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఇంకా పక్కనోళ్ళు ఎవరి గురించో నాకు తెలియదు, కానీ నేను అడిగితే మాత్రం నాకు ఇస్తాడు. అది నా గొప్పతనం కాదు, దేవుని కృప. ఎందుకంటే మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, నేను అడిగిని ఇచ్చాడు, అడగని కూడా ఇచ్చాడని చెప్పాను కదా. ఇస్తాడు. ఇన్నిచ్చిన దేవునికి ఒక ఇల్లు ఇవ్వడం ఎంతసేపు పని? మోకాళ్ళ మీద కూర్చొని దేవుని పాదాల దగ్గర మనసంతా కుమ్మరించి, హృదయాన్ని కుమ్మరించి, కన్నీటితో ఒక నైటు తెల్లవారుజామున 3 గంటలకు లేచి కూర్చున్నానంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు. ఆ నమ్మకం తండ్రి నాకు ఇచ్చాడు. కానీ అడగను. ఎందుకంటే ఈ లోకంలో మీరు ధనం సమకూర్చుకోవద్దన్నారు, ధనం కూర్చుకోవద్దన్నారు. ఎంత సంపాదించినా అది మనం వదిలేసి రావడమే కదా. ఇక్కడ ధనం కన్నా పరలోక ధనం నాకు కావాలి అని తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. ఇక్కడదొద్దమ్మా, పరలోకంలో నీకు ధనం ఏర్పాటు చేస్తాను, అక్కడ కడతాడు కదా ఇల్లు, ఆ ఇంట్లో ఉండాలని నా ఆశ, దేవుని కృపను బట్టి. అందుకే నేను ఇల్లు అడగను. ఒకవేళ దేవుని చిత్తమైతే, రెంట్ అయితే కట్టలేకపోతున్నామయ్యా అని దేవునికి మొరపెడుతున్నాను, ఇస్తాడు. దేవుని చిత్తంలో ఇస్తాడు మంచి ఇల్లు. దేవుని నాకు సపరేట్గా దేవునికి మొరపెట్టడానికి ఒక ప్రత్యేకమైన గది కావాలని దేవుణ్ణి అడుగుతున్నాను. తండ్రి చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే ఇలానే ఎక్కడైనా నడుచుకుంటా గిన్నెలు కడిగేటప్పుడు దేవుని స్తుతిస్తాను. అది నా గొప్పతనం కాదండి, దేవుని కృప. ఇల్లు ఊడ్చేటప్పుడు దేవుని నాకు చేసిన మేలు గుర్తొస్తాయి, నేనే పాటిదాన్నయ్యా అనుకుంటాను. మళ్ళీ బట్టలు ఉతకడం అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందనే బట్టలు ఉతికే పని లేదు. దేవుని కృపను బట్టి ఏ పని చేసినా, వంట చేసినా, ఏ పని చేసినా, పిల్లలను తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో దేవుని మాటలే గుర్తొస్తాయి. నేనే పాటిదాన్ని, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడికి తీసుకొచ్చేవయ్యా, నేను అసలు ఏ పాటిది అన్నయ్యా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనెంత, నా భక్తి ఎంత, ఇదే వచ్చింది. దేవుని వాక్యం ఇదే వచ్చింది. అసలు తండ్రి కృపను బట్టి అంత తగ్గింపు మనం తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం మనం కలిగి ఉంటే మన పిల్లలు కూడా కలిగి ఉంటారు కదమ్మా. అదే అబ్రహాం గారిని చూసి, అబ్రహాం గారి కొడుకు ఇస్సాకును బట్టి యాకోబు పిల్లలు, అట్లా అబ్రహాం గారి మనవాళ్ళు కూడా గుడారాల్లోనే నివసించారంట. ఎంత ఆస్తి, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత ఆస్తి ఉంది, అయినా సరే గుడారాల్లో నివసించారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇళ్ళు వదిలేసి గుడారాల్లో నివసించమని కాదు, కానీ అంత ఎక్కువ అడగొద్దు దేవుణ్ణి. దేవుని చిత్తమైతే ఇస్తాడు. అది కూడా, దానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఒక మాట అనండి, ఎంతో ముచ్చటపడతాడు తండ్రి. మనం విశ్వాసం ద్వారా జీవించటం మాత్రమే కాక మన పిల్లలు, మనవాళ్ళు కూడా శరీర ప్రకారమైన, ఆత్మీయ ప్రకారమైన అవసరతలైనను మరే అవసరతలైనను ఆయా వాటి కొరకు దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలని మనం వారికి చెప్పాలి కదా. ఈ కాలంలో ఏంటంటే
కొందరు అబ్రహాం కుమారులు అంటే దేవుణ్ణే ఎరిగిన వాళ్ళే, కానీ లోతుల వంటి గుడార జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు లోతు గారు పోగొట్టుకున్నాడు కదా. దేవుని కృపను బట్టి అబ్రహాం గారితో నేను కూడా వస్తానన్నాడు. సరే రాయ్యా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు మరి సరే వేరే చోటకి చూపించుకు వేరే చోటకి వెళ్తానన్నాడు. సరే వెళ్ళయ్యా అని చెప్పాడు. వెళ్ళి అక్కడ విశ్వాసంగా ఉన్నాడా? విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నాడని మనకు తెలుసు కదా. అలాగే ఏదియూ లేనట్టి శూన్య స్థితిలోనూ అన్నయూ ఉన్నామని పిలుచు దేవుని రూఢిగా నమ్మిన అబ్రహాం వలె విశ్వాస జీవితం అనేది మనం చేయాలి. మనకి ఏ ఉన్నా లేకపోయినా, మనం ఏ లేని స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, మళ్ళీ మంచి గొప్పవారిగా ఉన్నా, గొప్ప స్థితిలో ఉన్నా, ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం స్తుతించాలి. మన తండ్రి, మనల్ని ఏ స్థితిలో నేనున్నానయ్యా, ఏ స్థితిలోకి నన్ను తీసుకొచ్చావు, నేనే పాటిదాన్ని, నేనే పాటి వాడిని, ఒక్క మాట మీరు తగ్గించుకొని దేవునికి మొరపెట్టి దేవునికి కృతజ్ఞత చేసి చెల్లిస్తే ఇంకా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే ఆ సంపద కానీ మనకి ఇంకా ఏ లోటు ఉండదు. ఇక మనం తట్టుకోలేం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. కానీ తగ్గింపు జీవితమే అబ్రహాం గారు తగ్గించుకున్నాడు. దావీదు కీర్తనలో మనం చాలా కీర్తనలు, నేను గొర్రెల కాపరినయ్యా, ఆ కాపరిగా ఉన్నప్పుడు నన్ను సింహాల బారిన పడకుండా కాపాడావు, తోడేళ్ల నుంచి బారిన కాపాడావు, ఇప్పుడు నన్ను రాజుని చేసావు, నేనే పాటి వాడిని, ఈ దీనుడను అని చెప్పనని ఎంత తగ్గింపుతో అంత గొప్ప రాజుని చేసినా కూడా దేవుని దగ్గర, మనుషుల దగ్గర తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు కదా. ఈ కాలంలో తగ్గింపు అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కొత్త సినిమాలు వస్తున్నాయి కదా. మన తండ్రి ఏమో తగ్గించుకోండి అమ్మా, మీరు తగ్గింపే మీకు ఆశీర్వాదం అని చెబుతుంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో డైలాగులు ఎట్టుంటున్నాయి. అది సాతాను స్ప్రెడ్ చేస్తుంది కదా. కానీ మనకు అది వద్దు. ఎందుకంటే దేవుని కృప, అంత గొప్ప యేసు ప్రభు వారే తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఏం అవసరం అండి ఆయనకి? సర్వోన్నత సృష్టికర్త కుమారుడయ్యుండి ఆ ధన్యతని, మహిమని అంతా వదిలేసి వచ్చి ఒక మామూలు మనిషి చేపలు పట్టే మనుషుల పాదాలు కడగడానికి ఏం అవసరం అండి ఆయనకి? అంటే అంత గొప్ప తండ్రి తగ్గించుకుంటే మనం ఎంతండి? అసలు ఆయన పాద ధూళితో అన్న మనం సమానులమా? కాదు కదా. ఈ విధంగా మీరు ఆశపడండి. మనసులో ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మనం అడిగితే తండ్రి, నా అంతటి నేనైతే ఈ తగ్గింపు జీవితం నేను కలిగి ఉండరాదు నాకు, కానీ మీరిస్తేనే నాకు వచ్చింది అని ఒక్క మాట అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. ఎందుకంటే ప్రతి దానికి మనం దేవుని మీద ఆధారపడాలనే దేవుడు కోరుకుంటున్నాడు కదా. మన సొంత జ్ఞానం, మన సొంత తెలివి ఎంతండి? ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనమే కదా. అంటే దేవుని దృష్టిలో మనం, ఈ లోకం దృష్టిలో మనం జ్ఞానవంతులం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? వెర్రివాళ్ళమే. మన సొంత జ్ఞానం బేస్ చేసుకొని మనం ముందుకెళ్తా ఉంటే వెర్రి వాళ్ళ లెక్కే కదా దేవుని దృష్టిలో. కాబట్టి నా జ్ఞానం కాదయ్యా, నా సొంత తెలివి, నా సొంత జ్ఞానం కాదు, మీరు నాకు ఇస్తేనే తగ్గింపు జీవితం నాకు ఇవ్వండి అని మీ మనసులో గనక ఆశ పుడితే ఆ ఆశపడు ప్రాణాన్ని తండ్రి తృప్తిపరుస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, పొలం పనులకు వెళ్ళినా దేవుని స్తుతించవచ్చు. ఎందుకంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి, పని చేసుకునే బలం తండ్రి నాకు ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తుతి. ఏ పని ఇంతకన్నా లేనోళ్ళు పాపం ఎంతమందో ఉన్నారు, అయినా సరే ఆ ధన్యత నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్నయ్యా అని ప్రార్థన చేసుకోవచ్చు. లేదా కొంచెం అంతకన్నా ఇంకొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసుకోవచ్చు. అక్కడ నేనే పాటిదాన్ని, ఇది కూడా లేక చాలామంది ఉన్నారు పని దొరక్క. కానీ నాకు దొరుకుతుందంటే అది మీరిచ్చిన మీ కరుణ నా మీద ఉండబట్టే, మీ దయ నా మీద ఉండబట్టే అని దేవుని స్తుతించవచ్చు. ఆఫీసులో జాబ్స్కి వెళ్ళేవాళ్ళు
చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. చదువు లేనోళ్ళు, చదవాలని ఆశున్న ఆర్థిక స్థితి బాగాలేక చదువుకోనోళ్ళు చాలామంది ఉన్నారు. నాకన్నా తెలివిగల వాళ్ళు, నాకన్నా జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకు లేని ధన్యత నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాణ్ణి అని మీరు దేవుణ్ణి స్తుతించవచ్చు. అందును బట్టి మీకే స్తుతయ్యా అని ఒక్క మాట అంటే అసలు దేవునికి ఎక్కడ లేని ప్రేమ వచ్చిద్దంట, ముచ్చటేసిద్దంట దేవునికి. అబ్బా, అసలు ఇంత స్థితిలో ఉండి కూడా ఎలా అంత తగ్గింపు ఎలా కలిగి ఉన్నారు అని దేవునికి ముచ్చటేసిద్దంట. అప్పుడు మనల్ని కాదు, మనల్ని బట్టి మన సంతానాన్ని, వాళ్ళ సంతానాన్ని తరతరాలు ఆశీర్వదిస్తానని తండ్రి చెప్పిన మాటలు నిజమే కదా, అబద్ధమైతే కాదు కదా. కాబట్టి తగ్గింపు జీవితం. ఆఫీసులను మీరు ఏ పొజిషన్లో ఉన్నా, తక్కువ పొజిషన్ అయినా, మేనేజర్ పైన ఆ పైన స్థితి అయినా సరే, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మీరు హై లెవెల్లో ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? తగ్గింపుతోనే ఉండాలి. తగ్గింపుతో ఉంటేనే దేవునికి ఇష్టం. తగ్గింపు జీవితం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ రోజుల్లో, ఇప్పుడున్న ట్రెండ్లో అది చాలా కష్టం. కానీ దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. ఆ తగ్గింపు జీవితాన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు. నన్ను హెచ్చించాడమ్మా, నేను అస్సలు ఎందుకో పనికిరాని దాన్ని. ఎక్కడ నాకైతే మనుషుల దృష్టిలో కానీ నాకైతే అర్హత లేదు. నాకన్నా గొప్పోళ్ళు, భక్తిపరులు చాలామంది ఉండొచ్చు. అయినా సరే ఆ ధన్యత తండ్రి నాకు ఇవ్వడానికి అసలు ఎంత మాత్రమూ అర్హత లేదు నాకు. వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉండిరి. దేవుని వాగ్దానములన్నీ పాలు తేనెలు ప్రవహించు దేశములో ఉన్నాయి. ఆ దేశమే కదా అబ్రహాం గారికి వారి సంతానానికి ఇస్తానన్నారు. మనం ప్రతిదినం కూడా, మనం ప్రతిరోజు దేవుని వాగ్దానముల మీద ఆనుకొని జీవించాలి. అంటే మనకి ఎప్పుడు సమస్య వస్తేనేమో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక వాక్యం ఉంది. తర్వాత బయటికి వెళ్ళి నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక వాక్యం ఉంది. దేవుడు మనకు చేసిన కార్యాలు, మనకి సమస్య తీసేస్తే ఒక వాక్యం ఉంది. అలా ప్రతి దానికి దేవుని వాగ్దానాల మీద మనం ఆధారపడి జీవించాలి. వాటిని పట్టుకొనే దేవుణ్ణి స్తుతించాలి. ఆ వాగ్దానం పట్టుకొనే సమస్య గురించి ప్రార్థించాలి. సమస్య తీరిన తర్వాత కూడా ఆ వాగ్దానం పట్టుకొనే దేవుణ్ణి కృతజ్ఞతలు తెలపాలి. అదే దేవుడు కోరుకునేది. ఇప్పుడు మన నుండి ఎవరైనా సహాయం పొంది ఇక వెళ్ళిపోయి మనల్ని మర్చిపోయారు అనుకోండి, మనకెంత బాధ ఉండిద్ది. అరే, వాళ్ళకి అది లేకపోతే నేను ఎంత పోరాటం చేశాను, వాళ్ళ తరపు నుండి నేను అంత మాట్లాడి అన్ని చోట్ల తిరిగి అన్ని చోట్ల పరిగెత్తి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంత చేస్తే నన్ను పట్టించుకోకుండా కనీసం వచ్చి పలకరించకుండా వెళ్ళిపోయారు, ఒక్క థ్యాంక్స్ అన్న చెప్పలేదు అని మనం అనుకుంటాం కదా. మన తండ్రి అట్లా అనుకోడు. కానీ మనం చెప్తే ఏంటంటే ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఈ లోకమును పరదేశముగాను, పరలోకమును మన స్వదేశముగాను చూచునట్లు విశ్వాసమే మనకు సహాయం చేసిందంట. ఈ లోకం పరదేశమేగా, మనకి పరలోకమే కదా మన సొంత దేశం. అలా మనం చూడాలి. అలా చూడాలంటే విశ్వాసమే మనకి సహాయం చేసింది. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని మీద విశ్వాసం, నిజంగా మనకు విశ్వాసం ఉండాలంటే మనంతటా మనమైతే ఉండలేం, కానీ దేవుడు ఇస్తే మనం ఉండగలం. కాబట్టి అటువంటి విశ్వాసం మీరు కలిగి ఉండాలి. మనం పరదేశులుగా ఉన్న దేవుని రాజ్యములో, ఆ దేశములో, స్వదేశములో మనం దేవుని కుమారులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.